గద్దర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో గద్దర్పై 1997 ఏప్రిల్ 6న కాల్పులు జరిపిన సందర్భంగా ప్రశ్నించే పాలకుల అణిచివేత అంశంపై సదస్సును ఏప్రిల్ 6న సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో నిర్వహిస్తున్నట్లుగా గద్దర్ ఫౌండేషన్ అధ్యక్షులు సూర్యకిరణ్ వెల్లడించారు. హైదరాబాద్ బషీర్బాగ్ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన సమావేశంలో గద్దర్ ఫౌండర్ సూర్యకిరణ్, గిరిజన కార్పొరేషన్ చైర్మన్ బెల్లం నాయక్, మీడియా అండ్ కమ్యూనికేషన్స్ అడ్వైజర్ గా అల్లం నారాయణలు మాట్లాడుతూ 1997లో గద్దర్పై కాల్పులు జరిగాయని, అప్పటి ప్రభుత్వాలు ఎవరు కాల్పులు జరిపారో తేల్చలేదని పేర్కొన్నారు. ప్రజా ప్రభుత్వం గద్దర్పై కాల్పులు ఎవరు జరిపారో నిగ్గు తేల్చాలని డిమాండ్ చేశారు. గద్దర్ తన మాటనే పాటగా మలిచిన గొప్ప కళాకారుడని, పీడిత ప్రజల వేదనను చూడలేక కాలమే గద్దర్ను కన్నదని ఉద్యమకారులు చెబుతారన్నారు. ఆయన పాటకు అంత శక్తి ఉందని, అదే ప్రజల్లో చైతన్యం నింపి ప్రభుత్వాలను కదిలించిందన్నారు. నిత్యం ప్రజా సమస్యలపై పోరాటం సాగించిన గద్దర్ ప్రజా యుద్ధ నౌక అయ్యారని తెలిపారు. మలిదశ ఉద్యమాన్ని ఉరకలెత్తించిన గద్దర్కే చెల్లిందని పేర్కొన్నారు. తన పాటల ద్వారా ఎంతో మందిలో ఉత్తేజం కలిగించారన్నారు. ఈ సదస్సులో పెద్ద ఎత్తున గద్దర్ అభిమానులు పాల్గొని విజయవంతం చేయాలని వారు పిలుపునిచ్చారు. జోహార్ ప్రజాయుద్ధ నౌక గద్దరన్న, జోహార్ జోహార్. జోహార్ ప్రజాయుద్ధ నౌక గద్దరన్న, జోహార్ జోహార్. కొనసాగిస్తాం ప్రజాయుద్ధ నౌక గద్దరన్న ఆశయాలను, కొనసాగిస్తాం ప్రజాయుద్ధ నౌక గద్దరన్న ఆశయాలను. జోహార్ ప్రజాగాయకుడు గద్దరన్న, జోహార్ జోహార్. జోహార్ ప్రజాగాయకుడు గద్దరన్న. జయప్రదం చేయండి ఏప్రిల్ 6 హైదరాబాద్ లో జరిగే సభను వందనాలు వేల వేల వందనాలు చెంగుబాట గద్దరన్నకు, వేల వేల వందనాలు చెంగుబాట గద్దరన్నకు, వేల వేల వందనాలు చెంగుబాట గద్దరన్న. సెటి పొత్తులైనడు పోరాట గీతమైనడు, స్మరణగా ఉండేందుకు అవసరమైన ఏర్పాట్లన్నీ చేయాల్సి ఉంది. దీనికోసమని జయంతి, వర్ధంతి, ఈ 6th నాడు జరిగిన ఈ కాల్పుల ఘటనను కూడా ఇప్పుడు 6వ తారీఖున సుందర విజ్ఞాన కేంద్రంలో మీటింగ్ పెడుతున్నాం. ఈ మీటింగ్కి అందరూ రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. ప్రశ్నించే గొంతులు పాలకుల అణచివేత అనేది ఒక మకుటంతో ఈ సభ జరుగుతుంది. ఒక్క భారతదేశంలోనే కాదు, లేకపోతే తెలంగాణలోనే కాదు, ప్రశ్నించే గొంతులు అంతటా కూడా అణచివేతలే కనబడుతున్న ఒక కాలంలో జీవిస్తున్నాం. ప్రశ్నించే గొంతులు పాలకులకి ఎప్పుడైనా మెరమెరగానే ఉంటాయి. ఎందుకంటే ప్రశ్న చాలా పెద్దది. ఈ ప్రశ్న అదొక పునరుత్థానమై గొప్ప ఉద్యమాన్ని దారితీస్తుంది. ఆ ప్రశ్న ప్రపంచాన్ని తలకిందులు చేస్తుంది. ఆ ప్రశ్న ప్రభుత్వాన్ని కూలగొడుతుంది.